బాక్సాఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమా వరల్డ్ వైడ్గా 37 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ని సొంతం చేసుకుని సుమారు 1700 వరకు థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్ని సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ని పూర్తి చేసుకున్న సినిమాకి ఫస్ట్ టాక్ కూడా బయటకు వచ్చేసింది. అయితే కథ పాయింట్ని పూర్తిగా రివీల్ చేయటం లేదు, కానీ ప్రేమికులైన హీరో హీరోయిన్స్కి ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ అనుకోకుండా వీళ్ళు విడిపోవాల్సి వస్తుంది. హీరో పాకిస్తాన్లో ఇరుక్కోగా వీళ్ల ప్రేమ ఏమైంది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ కొంచెం రొటీన్గానే అనిపించినా కూడా ఎంచుకున్న నేపథ్యం డిఫరెంట్గా ఉండటంతో సినిమా చాలా వరకు ఫ్రెష్ ఫీల్నే కలిగించిందని చెప్పాలి. సినిమా ఓపెన్ అవ్వటమే ఆసక్తిగా ఓపెన్ అయ్యి తర్వాత హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ ఆసక్తిగా సాగుతూ మంచి సోల్ఫుల్ మ్యూజిక్తో ఒక టెంపోని అలానే మెయింటైన్ చేస్తూ సాగగా ఫస్ట్ హాఫ్ కథ పెద్దగా లేకపోయినా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్లు మెప్పించిన తర్వాత ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ కథ సీరియస్ టర్న్ తీసుకుంది. నాగచైతన్య సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటూ సాగే మెలో డ్రామా కానీ ఎమోషన్స్ కానీ ఆకట్టుకుంటూ క్లైమాక్స్ కూడా మెప్పించింది. కానీ కొంచెం డ్రాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా కూడా ఓవరాల్గా సెకండ్ హాఫ్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించిందని చెప్పాలి. మొత్తం మీద సినిమా కూడా అబోవ్ యావరేజ్లో అనిపించగా సెకండ్ హాఫ్ మెలో డ్రామా ఆడియన్స్కి సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం ఫైనల్ రిజల్ట్ చాలా బాగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్గా ప్రీమియర్స్ తర్వాత సినిమాకి అబోవ్ యావరేజ్ లెవెల్లో రిపోర్ట్లు వినిపిస్తూ ఉండగా ఇదే రేంజ్లో టాక్ కానీ దీనికి మించిన టాక్ కానీ రెగ్యులర్ షోల టైంకి సొంతం చేసుకుంటే మాత్రం ఇక బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య మ్యాజిక్ చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొదటి రోజు సినిమాకి ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.